ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేనే చేస్తాను. వదలు. నువ్వు ముట్టుకుంటేనే ఒళ్ళంతా కంపరం వస్తోంది. ఎప్పటికప్పుడు ఎంత ఓపిక పడుతున్నా నువ్వంతగా చెలరేగిపోతున్నావు. ఎందుకింతలా దిగజారిపోతున్నావు? బయట వాళ్ల ముందు మన ఇంటి పరువు తీస్తావా? నువ్వనుకుంటున్నావు నా పరువు పోతుంది అని. కాని ఇల్లు అంటే నేనొక్కదాన్నే కాదు, అందరం, మనం అందరం. ఏమన్నావు? నేను కొట్టిన దెబ్బ ఎలా ఉంది? నీకంటే నేను 2 ఆకులు ఎక్కువే చదివినట్టున్నాను అనే డైలాగులు కూడా కొట్టావు. నువ్వు చదివిన ఆ 2 ఆకులు దేనికి? జీవితం నాశనం చేసుకోవడానికా? ఈ వీడియో ఇంట్లో అందరి ముందు బయట పెడితే నీ పరిస్థితి ఏమవుతుంది? నేను ఆల్రెడీ చెప్పాను, నువ్వు ఎన్ని తప్పులు చేస్తున్నా భరిస్తున్నాను అని. శృతి మించితే భరించడాలు ఉండవు, దండించడాలే ఉంటాయి. అది మాత్రం ఇప్పటిలాగా చెంపలు వాయించడంతో సరిపోదు. జాగ్రత్త. స్వామి, ఆడపిల్ల పుడితే మా అమ్మ పుట్టింది అని తండ్రి ఆనందపడతాడు. పిల్లలకి పెళ్లి చేసి అత్తారింటికి పంపించిన తర్వాత అక్కడ సుఖంగా కాపురం చేసుకుంటుంది అని ఆ కన్నవాళ్లు ప్రశాంతంగా గుండెల మీద చేయి వేసుకుని నిద్రపోతూ ఉంటారు. మా అమ్మ నాన్నలు కూడా నేనిక్కడ సుఖంగా కాపురం చేసుకుంటున్నాను అని ఆనందంలోనే ఉన్నారు. వాళ్లకు ఎప్పుడూ ఆ ఆనందాన్ని దూరం చేయకు స్వామి. నాకు మా ఆయనకి మధ్య ఉన్న దూరం వాళ్ళకెప్పటికీ తెలియకుండా చెయ్యి. ఏడుస్తూ కూర్చుంటే క్యాలెండర్లో డేట్లు మారుతాయి, కానీ రాత అయితే మారదు. కాబట్టి నా కాపురాన్ని నేనే చక్కబెట్టుకోవాలి అని నిర్ణయించుకున్నాను. ఆయనలో మార్పు తీసుకురావాలి అని ప్రయత్నం మొదలు పెడుతున్నాను. నువ్వే నాకు అండగా ఉండి శక్తినివ్వు స్వామి. ఏవండి, ఏవండి, మిమ్మల్ని. నాకేం చెవుడు వినపడుతుంది, చెప్పు. అక్షింతలు దేనికి? ఇప్పుడే పూజ చేశాను. చీప్ గా 2 లక్షల రూపాయల చెక్కు దొరికింది స్వామి. మా అత్తయ్య గారి మనసు మార్చి ఈ ఆస్తి మొత్తం నా పేరు మీద రాసేసేలా చేయి స్వామి అని చెప్పి మొక్కుకున్నావా? కాదు, నా కాపురం చక్కబడాలని కోరుకున్నాను. కాపురం
నీ కాపురం గాలిగోపురం అని నీకు తెలీదా? చూసే వాళ్ళ ఆనందం కోసం. ఏ నాటికైనా మీ మనసు మారుతుందని, మీరు నన్ను అర్థం చేసుకుంటారని నమ్మకం. అది ఎప్పటికీ జరగదు. ఇష్టాలనేవి ఎప్పటికీ మారవు. ఈ మాట మాత్రం అబద్ధమండి. చిన్నప్పుడు మీకు స్వీట్స్ అంటే చాలా ఇష్టమంట అత్తయ్య గారు చెప్పారు. స్వీట్స్ ఇవ్వకపోతే తన్నులైనా తినేవారంట, కానీ అన్నం అయితే తినేవారు కాదంట. కానీ ఇప్పుడు మీకు స్వీట్స్ అంటే పెద్ద ఇష్టం లేదు. అదే మనసు, అదే ఇష్టం, అదే మనిషి. మరి ఇష్టం మారింది కదా. నీ మాటల గారడీలు నా దగ్గర పనిచేయవు. మీ నమ్మకం మీది, నా నమ్మకం నాది. దేవుడి దగ్గర పూజ చేసి తీసుకొచ్చిన అక్షింతలేగా, వీటిని తల మీద వేసి ఆశీర్వదించాలి, అంతేగా? పూజ దగ్గర వేసిన అక్షింతలు నేలకేసి కొట్టినందుకు ఆ దేవుడు నన్ను శపించినా పర్వాలేదు. కానీ నువ్వు ఎక్స్పెక్ట్ చేసింది మాత్రం నా దగ్గర నుంచి దక్కదు. ఇదివరకు దండం పెట్టినట్టు మళ్ళీ దండం పెట్టడానికి వస్తుంది. నన్నే చెంప తిప్పకుట్టావు కదా, చెప్తా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.